సమూవేలు రెండవ గ్రంథము 3వ అధ్యాయము. దావీదు పక్షము వారికి సౌలు పక్షము వారికి నడుమ చాలా నాళ్ళు పోరు నడచెను. కాని రోజు రోజుకు దావీదు పక్షము వారు బలాఢ్యులు కాగా సౌలు పక్షము వారు దుర్బలులైపోయిరి. దావీదు పుత్రులు. దావీదుకు హెబ్రోనున కొడుకులు కల్గిరి. వారిలో పెద్దవాడు యెస్రయేలు నుండి వచ్చిన అహినోవముకు పుట్టిన అమ్నోను. రెండవవాడు కర్మెలు నాబాలు వితంతువు అబీగాయిలుకు జన్మించిన కిల్యాబు. మూడవవాడు గెషూరు రాజు టల్మయి కుమార్తె మాకా కనిన అబ్షాలోము. నాల్గవవాడు హగ్గీతుకు పుట్టిన అదోనియా. ఐదవవాడు అబీటాలుకు జన్మించిన షపట్య. ఆరవవాడు ఎగ్లాకు పుట్టిన ఈత్రెయాము. అబ్నేరు ఈష్బోషెతు పోట్లాడుకొనుట. దావీదు తరపు వారు సౌలు తరపు వారు తమ మధ్య పోరు కొనసాగించుచుండిరి. సౌలు పక్షమున అబ్నేరు సర్వాధికారయ్యను. సౌలుకు రిస్పా అను ఉంపుడు కత్తె కలదు. ఆమె అయ్యా కుమార్తె. అబ్నేరు ఆమెను కూడెను. ఈష్బోషెతు, నా తండ్రి ఉంపుడు గత్తెతో ఏల శయనించితివి అని అబ్నేరును ప్రశ్నించెను. అబ్నేరు ఉగ్రుడై, నేనేమి యోధా కుక్క తలననుకుంటివా? నేటి వరకు నేను నీ తండ్రి సౌలు కుటుంబమును అతని సోదరులను స్నేహితులను కనురెప్పవలే కాపాడుచూ వచ్చి తిని నిన్ను దావీదు వశము చెయ్యనైతిని. నేడీ ఉంపుడు గత్తె మూలమున నాపై నేరము మోపెదవా? ఇక ఈ రాజ్యమును సౌలు కుటుంబము నుండి తొలగింతునని దాని నుండి బెర్షేబా వరకు ఇశ్రాయేలీయులకు యూదీయులకు దావీదునే రాజుగా నియమింతునని యావే దావీదుకు చేసిన బాసను సఫలము చెయ్యనేని నా పేరు అబ్నేరు కాదు అని పరుషముగా పలికెను. ఈష్బోషెతు అబ్నేరుకు భయపడుటచే అతని మాటలకు మారు పలకలేదు. అబ్నేరు దావీదుతో మంతనము నడుపుట. అబ్నేరు దూతల నంపి దావీదుకు, నాతో రాజీకి రమ్ము, ఇశ్రాయేలీయులనందరూ నీ పక్షముకు మరల్చెదను అని కబురు పెట్టించెను. దావీదు, మంచిది, నేను నీతో వడంబడిక చేసుకొందును. కాని నీవు నా చెంతకు వచ్చునప్పుడు సౌలు కూతురు మీకాలును వెంటగొని రావలయును. లేదేని నీవు నా మొగము చూడచాలవు అని తెలియజేశాను. దావీదు సౌలు కుమారుడు ఈష్బోషెతు వద్దకు దూతలను పంపి, నా భార్య మీకాలును నా కడకు పంపింపుము. ఫిలిస్తీయుల చర్మాగ్రములు నూరిటిని సమర్పించి ఆమెను బడసి తిని అని ఆజ్ఞ ఇచ్చెను. కనుక ఈష్బోషెతు లాయీషు కుమారుడు పల్టియేలు ఇంటి నుండి మీకాలును పిలిపించెను. మీకాలు భర్త బావురుమని ఏడ్చుచు బహురీము వరకు ఆమె వెనువెంట వచ్చెను. కాని అబ్నేరు ఇక వెడలి పొమ్మని ఆజ్ఞాపింపగా అతడు వెనుదిరిగిపోయెను. అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలతో సంప్రదించి, మీరు చాలా కాలము నాడే దావీదును రాజుగా ఎన్నుకోగోరి ఇంటిరి గదా. నా సేవకుడగు దావీదు ద్వారా ఫిలిస్తీయుల నుండి ఇతర శత్రువుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించెదనని ప్రభువు పల్కెను. కనుక మీరు దావీదు వైపున చేరవలయును అని చెప్పెను. అతడు బెన్యామీనీయులతో కూడా సంప్రదించిన పిమ్మట హెబ్రోనున దావీదును కలుసుకొనెను. పై రెండు తెగల వారు సమ్మతించిరని విన్నవించెను. అబ్నేరు 20 మంది అనుచరులను వెంట నిడుకొని హెబ్రోనున దావీదును చూడబోయెను. దావీదు అబ్నేరుకు అతని తోడి బలగముకు విందు చేసెను. అతడు దావీదుతో, ఏలిక సెలవైన
నేనిక వెడలిపోయెదను. ఇశ్రాయేలీయులనందరను మీ పక్షముకు కొనివచ్చెదను. వారు మీతో ఒడంబడిక చేసుకొందురు. ఇక మీరు అభిలషించిన రీతిని అందరి మీదను పరిపాలనము నెరపవచ్చును అనెను. దావీదు అబ్నేరును సాగనంపగా అతడు సురక్షితముగా వెడలిపోయెను. అబ్నేరు వధ. దావీదు సైనికులు శత్రువులపై దాడి చేయబోయిరి. వారు విస్తారమైన కొల్ల సొమ్ము గైకొని అప్పుడే యోవాబుతో తిరిగి వచ్చిరి. దావీదు అబ్నేరును సాగనంపెను గదా. అతడు రాజును వీడ్కొని హెబ్రోను నుండి సురక్షితముగా వెడలిపోయెను. కాని తోడి బంటులతో తిరిగి వచ్చిన యోవాబు నేరు కుమారుడు అబ్నేరు రాజు వద్దకు వచ్చెనని రాజతనిని నిరపాయముగా సాగనంపెనని వినెను. అతడు వెంటనే రాజు వద్దకు వచ్చి, ఏమి పని చేసితివి? అబ్నేరు నీ యొద్దకు రాగా ఊరకే వెడలిపోనిత్తువా? ద్రోహి జారిపోయెను గదా. నేరు కుమారుడు అబ్నేరును నీ వెరుగవా? అతడు నిన్ను మోసగించి నీ గుట్టుమట్టు తెలుసుకొనగోరియే ఇక్కడికి వచ్చెను అనెను. అటు పిమ్మట యోవాబు దావీదును వీడ్కొని వెడలిపోయి తన సైనికులను పిలిచి అబ్నేరును వెన్నాడుడని చెప్పెను. వారు సిరా నూతి దగ్గర అతనిని పట్టుకొని యోవాబు వద్దకు కొనివచ్చిరి. కాని ఈ సంగతి ఏమియో దావీదునకు తెలియదు. అబ్నేరు హెబ్రోను చేరిన పిమ్మట యోవాబు అతనితో రహస్యముగా మాటలాడగోరినట్లే నటించుచు నగర ద్వారము వద్దకు తోడ్కొనిపోయెను. తన తమ్ముడు అసాహేలును చంపినందుకు పగ తీర్చుకోగోరి యోవాబు అబ్నేరును అచట కత్తితో పొట్టలో పొడిచెను. అతడు ప్రాణములు విడిచెను. తరువాత దావీదు ఈ సంగతి తెలుసుకొనెను. అతడు నేరు కుమారుడు అబ్నేరు చావునకు యావే సమక్షమున నేను నా రాజ్యము బాధ్యులము కాము. ఈ అపరాధముకు యోవాబు అతని కుటుంబము వారు ఉత్తరవాదులు అగుదురుగాక. యోవాబు కుటుంబమున ఎప్పుడు ఎవడో ఒకడు రక్తస్రావ రోగియో, కుష్ఠరోగియో, పేడివాడో, కత్తివాతబడువాడో, అడుగుకొని బ్రతుకువాడో అగునుగాక అనెను. అబ్నేరు గిబ్యోను యుద్ధమున అసాహేలును చంపెను గదా. అందుకే యోవాబు అతని తమ్ముడు అబీషాయి అబ్నేరుపై పగ తీర్చుకొనిరి. దావీదు యోవాబును అతని అనుచరులను చూచి, మీరు బట్టలు చించుకొని గోనెలు తాల్చి అబ్నేరు ఎదుట విలపింపుడు అని చెప్పెను. రాజు స్వయముగా అబ్నేరు పాడె వెంట నడిచెను. అతనిని హెబ్రోనున పాతిపెట్టిరి. రాజు అబ్నేరు సమాధి చెంత పెద్దగా ఏడ్చెను. పౌరులను విలపించిరి. అప్పుడు రాజు దుఃఖముతో క్రింది శోకగీతికను వినిపించెను. అబ్నేరు పిచ్చివానివలే చనిపోయెను గదా. మిత్రమా, నీ కాలు సేతులను కట్టివేయలేదు. అయినను మోసగాండ్ర చేజిక్కిన వానివలే మడిసితివి గదా. ఆ మాటలాలించి ప్రజలందరూ మరలా విలపించిరి. అప్పటికింకనూ ప్రొద్దుకృంకలేదు. ప్రజలందరూ దావీదును అన్నము తినుమని బ్రతిమాలిరి. కాని దావీదు సూర్యుడు అస్తమింపకముందు అన్నము ముట్టుకొందునేని దేవుడు నన్ను శపించుగాక అని ఒట్టు పెట్టుకొనెను. ప్రజలు ఆ మాటలకు సంతసించిరి. అసలు రాజు చేసిన ప్రతి పనియు ప్రజలకు నచ్చెను. నేరు కుమారుడు అబ్నేరును చంపుట రాజుకు సమ్మతము కాదని ఇశ్రాయేలీయులందరూ నాడు తెలుసుకొనిరి. రాజు తన ఉద్యోగులతో, నేడు ఇశ్రాయేలీయులందు రాజవంశీయుడగు మహావీరుడొకడు గతించెను. నేను రాజుగా అభిషిక్తుడనైనను దుర్బలుడను. ఈ సెరూయా కుమారులు నాకు లొంగుటలేదు. కీడు చేసిన దుర్మార్గులను ప్రభువే ఉచిత రీతిగా శిక్షించుగాక అనెను. రాజుల దినచర్య మొదటి గ్రంథము.
మూడవ అధ్యాయము. దావీదు వంశము, దావీదు కుమారులు. దావీదుకు హెబ్రోనున కలిగిన కుమారులు వరుసక్రమముగా వీరు: ఇశ్రాయేలుకు చెందిన అహీనోవముకు పుట్టిన అమ్నోను, కర్మేలుకు చెందిన అబీగయీలుకు జన్మించిన దానియేలు, గెషూరు రాజుకు టల్మయి కుమార్తె మాకాకు ఉద్భవించిన అబ్షాలోము, హగ్గీత్తు కనిన అదోనీయా, అబీతలు కుమారుడు షెఫట్య, యగ్లా పుత్రుడు ఈత్రేయాము. దావీదు హెబ్రోనున పరిపాలనము చేసిన 7.5 ఏండ్లలో ఈ 6 కుమారులు కలిగిరి. అతడు యెరూషలేమున 33 ఏండ్లు రాజ్యం చేసెను. అతనికి యెరూషలేమున పుట్టిన కుమారులు వీరు: అమ్మీయేలు పుత్రిక అయిన బత్షెబా వలన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను 4 కుమారులు జన్మించిరి. ఇంకను దావీదుకు ఇబారు, ఎలీషామా, ఎల్ఫెలెతు, నోగా, నెఫెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెతు అను 9 తనయులు గలరు. వీరితో పాటు ఉపపత్నులకు పుట్టిన పిల్లలు కూడా కలరు. అతనికి తామారు అను పుత్రికయును కలదు. యూదా రాజులు. సొలొమోను వంశజులు క్రమముగా వీరు: సొలొమోను, రెహబాము, అబీయా, ఆసా, యెహోషాఫాతు, యోరాము, అహస్యా, యోవాషు, అమస్యా, అసర్యా, యోతాము, ఆహాసు, హిజ్కియా, మనష్షే, ఆమోను, యోషియా. యోషియా 4 కుమారులు: యోహానాను, యెహోయాకీము, సిక్కియా, షల్లూము. యెహోయాకీము పుత్రుడు యెకొన్యా, అతని తనయుడు సిద్కియా. ప్రవాసము తరువాత రాజవంశము. బందీగా కొనిపోబడిన యెకొన్యా కుమారులు షాల్తీయేలు, మల్కీరాము, పెదాయా, షెనస్సరు, కమ్యా, హోషామా, నెదబ్యా. పెదాయా తనయులు సెరుబ్బాబేలు, షిమి. సెరుబ్బాబేలు కుమారులు మెషుల్లాము, హనన్యా, షెలూమీతు వారిరువురికి సోదరి. మెషుల్లాము పుత్రులు హషూబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యాషబెస్సెదు అను 5. హనన్యా వంశజులు వీరు: పెలట్యా, యెషయా, రెఫాయా, అర్నాను, ఒబద్యా, షెకన్యా. షెకన్యా వంశజులు వీరు: షమయా, హట్టూషు, ఇగాలు, బారియా, నెయర్యా, షాఫాతు అను 6. నెయర్యా పుత్రులు ఇల్యోయేనయి, హిజ్కియా, అస్రీకాము అను 3. ఇల్యోయేనయి సుతులు హోదవ్యా, ఎల్యాషీబు, పెలాయా, అక్కూబు, యెహోనాను, దెలాయా, అనాని అను 7. 4వ అధ్యాయము. దక్షిణ దేశ గోత్రములు. యూదా, శోబాలు. యూదా వంశజులు పెరెసు, హెస్రోను, కర్మీ, ఊరు, శోబాలు. శోబాలు కొడుకు రేయాయా, అతని పుత్రుడు యహదు. అతని తనయులు అహూమయి, లహదు. వీరు సొరాతీయుల వంశజులు. హూరు. కాలేబు వలన ఎఫ్రాతాకు పుట్టిన పెద్ద కొడుకు హూరు. బెత్లెహేము హూరు వంశముకు చెందినవాడు. హూరు వంశజులు అబీయేతాము, ఎస్రేలు, ఈష్మా, ఇద్బాషు. వారి సోదరి హస్సెలెల్పోని. పెనూవేలు వంశజుడు గెదోరు. ఎజేరు వంశజుడు ఊషా. అషూరు. టెకోవా తండ్రి అయిన అషూరుకు హేలా, నారా అను 2 భార్యలుండిరి. అతనికి నారా వలన అహూసాము, హేఫెరు, తెమెని,
అహస్తారి అను కుమారులు కలిగిరి. హేలా వలన సెరెతు, ఇస్హారు, ఎత్నాను పుట్టిరి. కోసు కుమారులు అనూబు, సోబేబా. హరూము కుమారుడైన అహర్కేలు వలన కలిగిన జాతులకు కోసు వంశకర్త. యబేసు అతని సోదరుల అందరిలో సుప్రసిద్ధుడు. యబేసు రాజు తల్లి తీవ్రమైన ప్రసవ వేదనతో అతనిని కనెను, కనుక అతనికి ఆ పేరు పెట్టెను. అతడు ఇశ్రాయేలు దేవుని ప్రార్థించి, ప్రభు, నన్ను దీవింపుము, నాకు భూమిని సమృద్ధిగా దయచేయుము, నీవు నాకు బాసటగా నుండుము, ఎట్టి కీడును కలుగకుండా నన్ను కాపాడుము అని మనవి చేసెను. దేవుడు అతని మొరలాలించెను. కెలూబు. షూవా తమ్ముడు కెలూబుకు మెహీరు, అతనికి ఎష్టోను జన్మించిరి. ఎష్టోను తనయులు బెత్రాఫా, పాసేయ, తెహిన్నా. తెహిన్నా కుమారుడు ఇర్నహషు. వీరు రెకా మండల నివాసులు. కెనసు కుమారులు ఒత్నీయేలు, సెరాయా. ఒత్నీయేలు పుత్రులలో హతాతు ఒకడు. ఓఫ్రా తండ్రి మెయోనొతాయి మరి ఒకడు. సెరాయా కుమారుడు యోవాబు. ఈ యోవాబు లోయలోని చేతివృత్తుల వారికి మూల పురుషుడు. యెఫున్నె కుమారుడు కాలేబు తనయులు ఈరు, ఏలా, నాము. ఏలా కుమారుడు కెనసు. యహల్లేలు పుత్రులు సిపు, సిఫా, ఈర్యా, అసరేలు. ఎస్రా కుమారులు ఎతెరు, మెరెదు, ఏపేరు, యాలోను. మెరెదు ఐగుప్తు రాజు ఇంకా బిత్యాను పెండ్లియాడి మిరియాము అను కుమార్తెను, షమ్మయి, ఈష్బా అను కుమారులను కనెను. ఈష్బా ఎస్తెమోవాను కనెను. మెరెదు యూదా గోత్రముకు చెందిన మరి ఒక వనితను కూడా పెండ్లియాడి 3 కుమారులను కనెను. వారు గెదోరు తండ్రి అయిన యెరెదు, సోకో తండ్రి అయిన హెబెరు, సనోవా తండ్రి అయిన ఎకూతియేలు. ఓదియా నాహాము సోదరుని పెండ్లియాడెను. అతనికి గార్మీ వంశముకు చెందిన కెయీలా, మాకితి వంశముకు చెందిన ఎష్టెమోవా జన్మించిరి. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హనాను, టీలోను. ఇషి కుమారులు సోహేతు, బెంసోహేతు. షేలా. యూదా కుమారుడు షేలా. అతని తనయులు వీరు: లేకా తండ్రి అయిన ఏరు, మరేషా తండ్రి అయిన లద్దా. పెతషేబాయలోని నేత పనివారికి ఈ లద్దాయే మూలపురుషుడు. యోకీము, కోసేబా నగరవాసులు యోవాషు మోవాబు వనితను పెండ్లియాడి బెత్లెహేమున స్థిరపడిన సారపు. ఇవి పురాతన చరిత్రలు. ఈ ప్రజలు కుమ్మరులు. రాజునకు కుండలు చేయుచు నెతాయీము, గెదేరా అను పట్టణములందు వసించిరి. షిమ్యోను. షిమ్యోను కుమారులు నెమూవేలు, యామీను, యారీబు, సెరా, షావూలు. షావూలు వంశజులు క్రమముగా షల్లూము, మిప్షాము, మిష్మా, హమ్మూవేలు, సక్కూరు, షిమీ. షిమీకి 14 కుమారులు, 6 కుమార్తెలు కలరు. కాని అతని సోదరులకు సంతానము అంతగా కలుగలేదు. కనుక షిమీ గోత్రము యూదా గోత్రము వలె వృద్ధి చెందలేదు. షిమ్యోను గోత్రజులు దావీదు కాలము వరకు బేర్షెబా, మొలద, హజుర్గావాలు, బిల్హా, ఏసేము, తోలాదు, బెతూవేలు, హోర్మా, సిక్లాగు, బెత్మర్కా, బోటు, అసర్రూసీము, బెత్బీరి, షారీము అను నగరములలో వసించిరి. మరియు వారు ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను, ఆషాను అను 5 నగరములందు దక్షిణమున బాలు నగరు వరకు వ్యాపించియున్న నగరములలో వసించిరి. తమ కుటుంబములను గూర్చి తాము వసించిన పట్టణములను గూర్చి
వారు పదిలపరచిన వివరములివి. వారి వంశములకు నాయకులు ఈ క్రిందివారు: మెషోబాబు, యమ్లేకు, అమస్యా కుమారుడు యోషా, యోవేలు మరియు అసీయేలు మునిమనమడు, సెరాయా మనుమడు, యోషిబ్యా కుమారుడునైన యెహూ, ఎల్యోయేనయి, యాకోబా, యెషోహాయ, ఆసాయా, అదీయేలు, ఎసీమేయేలు, బెనాయా, సీసా. ఇతని మూలపురుషులు క్రమముగా షిఫీ, అల్లోను, యదాయా, షిమ్రీ, షమాయా. ఈ నాయకులెల్లరూ వారి వారి కుటుంబములతో వంశములతో వచ్చి బాగుగా వృద్ధి చెందిరి. వారు పశువుల మేత కొరకు గెరారు కనుమ నుండి లోయ పడమర కొన వరకు ప్రయాణము చేసిరి. అచట వారికి మంచి గడ్డి మైదానములు కనిపించెను. ఆ ప్రదేశము సువిశాలముగా శాంతియుతముగా యుండెను. అచట పూర్వము హాము వంశజులు వసించిరి. యూదా రాజైన హిజ్కియా కాలమున షిమ్యోను వంశజులు గెరారు మండలముకు వచ్చిరి. అచట పూర్వము నుండి నివసించుచున్న వారి గుడారములను గుడిసెలను కూలద్రోసిరి. ఆ ప్రజలను పూర్తిగా నాశనము చేసి అచట స్థిర నివాసములు ఏర్పరచుకొనిరి. ఆ తావున వారికి పశుగ్రాసము సమృద్ధిగా లభించెను. షిమ్యోను వంశమునకు చెందిన వారు 500 మంది శేయీరు కొండకు వెళ్ళిరి. వారి నాయకులు ఈషీ కుమారులైన పెలట్య, నెయర్య, రెఫాయ, ఉజ్జీయేలు. వారు అచట అమాలేకు వంశమున మిగిలియున్న వారినెల్లా వధించిరి. వారు నేటి వరకు అచటనే వసించుచున్నారు. 25వ కీర్తన. ఆపదలో ప్రార్థన. ప్రభూ, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నేను నిన్ను నమ్మి తిని. నా విరోధులు నా పతనము చూచి సంతసింపకుండునట్లు చెయ్యుము. వారి వలన నేను అవహేళనకు గురి కాకుండానట్లు చెయ్యుము. నిన్ను నమ్మిన వారు ఎన్నడును అవమానమునకు గురి కాకుందురుగాక. నీ మీద తిరుగుబాటు చేయు దుర్మార్గులకే తలవంపులు వచ్చును. ప్రభూ, నీ మార్గములను నాకు తెలియచేయుము. నీ త్రోవలను నాకెరిగింపుము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయుము. దినమంతయు నీ కొరకై వేచియుందును. ప్రభూ, చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. యవ్వనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనకుము. నీ ప్రేమను బట్టియు నీ మంచితనమును బట్టియు నీవు నన్ను జ్ఞప్తి అందుంచుకొనుము. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియజేయును. వినయవంతులను సన్మార్గమున నడిపించును. దీనాత్ములకు తన మార్గమును బోధించును. ప్రభువు నిబంధనములను, ఆజ్ఞలను పాటించు వారిని అతడు ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపించును. ప్రభూ, నీ పేరునకు తగినట్లుగా నా ఘోర పాపములను మన్నింపుము. ప్రభువునకు భయపడువారు తాము నడువవలసిన త్రోవను అతని నుండియే తెలుసుకొందురు. వారు సదా శుభములు బడయుదురు. వారి సంతానము భూమిని స్వాధీనము చేసుకొనును. ప్రభువునకు భయపడువారు అతనికి సన్నిహితులగుదురు. అతడు తన నిబంధనమును వారికి తెలియజేయును. నేను ఎప్పుడునూ ప్రభువు సహాయము కొరకు కనిపెట్టుకొనియుందును. నా పాదములను బంధనముల నుండి విడిపించువాడు ఆయనే. ప్రభూ, నీ దృష్టిని నా మీదకు మరల్చి నన్ను కరుణింపుము. నేను ఏకాకిని, దరిద్రుడను. నా విచారములెల్లా తొలగింపుము. నా బాధలనెల్లా తుదముట్టింపుము. నా దైన్యమును, నా వెతలను పరిశీలింపుము. నా పాపములన్నింటినీ క్షమింపుము.
నాకెంతమంది శత్రువులున్నారో చూడుము. వారికి నేననిన ఎంత ద్వేషమో చూడుము. నీవు నన్ను కాపాడి సంరక్షింపుము. నేను నిన్నాశ్రయించితిని కనుక నా శత్రువుల వలన అవహేళనమునకు గురి కాకుండానట్లు చెయ్యుము. నీ మంచితనమును ధర్మవర్తనమును నన్ను కాపాడునుగాక. నేను నీ కొరకై వేచియుంటిని. ప్రభూ, ఇశ్రాయేలును సకల విపత్తుల నుండియు రక్షింపుము.